లిక్కర్ పే టక్కర్. ఎస్, మండలిలో మద్యం మంటలు పుట్టించింది. అధికార విపక్షాల మధ్య బ్రాండ్లపై బ్యాటిల్ జరిగింది. ప్రజల్ని తాగుబోతులుగా మార్చేస్తారా ఏంటి? సందుకొక బెల్ట్ షాప్ వెలుస్తూ ఉంటే స్పందించరే అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ సభ్యులు. అసలు మద్యంపై మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అంటూ రివర్స్ అటాక్ దిగింది కూటమి సర్కార్. అడ్డగోలుగా బ్రాండ్లను సృష్టించి అందినంత దోచుకున్నది మీరేనంటూ ఫైర్ అయింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాల్లో ఆల్కహాల్ అగ్గై మండింది. ప్రభుత్వ మద్యం విధానం, అమ్మకాలపై వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడిచింది. బెల్ట్ షాపుల వల్ల మహిళలపై నేరాలు పెరిగాయన్నారు వైసీపీ ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, తోట త్రిమూర్తులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు పెరిగాయన్నారు. స్కూల్లో, కాలేజీల పక్కనే బెల్ట్ షాపులు పెట్టినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇన్ని బెల్ట్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్ కి వెళ్లే దారిలో, కాలేజీలకి వెళ్లే దారిలో ఇన్ని బెల్ట్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష, కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. రెండోసారి దొరికితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు. అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా? ఒక ఊర్లో 15 బెల్ట్ షాపులు ఉన్నాయి, కానీ నడుపుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దాని మీద బెల్ట్ షాప్ పెడితే బెండ్ తీస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని గురించి అడగటం అనేటువంటిది. బెల్ట్ షాపులపైనే కాదు, వారికి మద్యం సరఫరా చేస్తున్న వైన్ షాపులను ట్రాక్ చేసి మరీ చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మేము ఫస్ట్ ఫేజ్ లో షాప్ కి షోకాస్ నోటీస్ ఇచ్చి 5 లక్షల అధ్యక్ష. నెక్స్ట్ టైం మళ్ళీ కానీ రిపీట్ అయితే షాప్ రద్దు చేస్తున్నాం. అందులో భాగంగా మేము ఇప్పటికి 15 షాపులు రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. 15 షాపులు రద్దు చేశాం, 5 షాపులు కాంపౌండింగ్ చేశాం. ఇవాళ గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే మద్యంలో దోపిడీ కానీ, మద్యంలో అక్రమాలు కానీ, ఇవాళ సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరూ కూడా ఈ కేసులో తప్పించుకోలేదు అధ్యక్ష. వైసీపీ హయాంలోనే మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయని, నాసిరకం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని కౌంటర్ ఇచ్చారు అచ్చెన్నాయుడు. వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి, నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని, ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి, కట్టడి చేసి, ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్నేడు సబబు కాదు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వ లిక్కర్ విధానాన్ని తప్పుపట్టారు. పాత బ్రాండ్లను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా, ఏమైనా మార్చారా? కొన్ని ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ఏబిసిడి బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు, అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి అమలు ఏం తేడా లేదు. స్వర్గ ఎన్టీ రామారావు గారు మధ్య దేశాలను తీసుకొచ్చారు, కొంచెం బాబు చెప్తారు తూర్చుతో. దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లెక్కలన్నీ బయట పెడతామన్నారు మంత్రులు. అవినీతికి పాల్పడిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.